महोदय। अथ मंत्रपाठ। जी नमस्ते जी। నమస్కారం అండి. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము నిన్న తత్పురుష ప్రకరణం చెప్పుకున్నాము. తత్పురుష ప్రకరణం చాలా విస్తృతంగా చెప్పుకున్నాము. కానీ ఈ తత్పురుష సమాసం యొక్క ప్రయోగాలు ఎక్కడ వాక్యములు ఏ రకంగా ఉపయోగిస్తామనేది ఈరోజు కొన్ని అభ్యాసం కోసం వాక్యాలను చూద్దామండి. కొంచెం వాక్య నిర్మాణం కూడా మనకు అభ్యాసం అవుతుంది. కాబట్టి ఈరోజు ఆ తత్పురుష సమాసం సంబంధించిన పదాలు వాక్యంలో ఎక్కడ ఏ రకంగా ఉపయోగించబడతాయనేది ఈరోజు మనం కొంచెం చూద్దామండి. నిన్న ప్రత్యాంత సమాసం చెప్పుకున్న తర్వాత అంతిమంలో నేతృత్వ సమాసంలో ఉపసర్గం పూర్వపదంలో ఉంటే ఉత్తర పదంలో అద్వన్ శబ్దం ఉంటే అటువంటి శబ్దం చేత అంటే సమాసం చేత మనకు అచ్చు ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ తత్పురుష సమాసాన్ని ఉపయోగించి వ్యధికరణ తత్పురుష సమాసాన్ని ఉపయోగించి వాక్యాలు ఏ రకంగా ఇవ్వబడ్డాయి చూద్దాము. రాసుకోండి. మొట్టమొదటి వాక్యం రాసుకోండి. తెలుగు వాక్యం. వీళ్ళందరూ దుఃఖాన్ని అతిక్రమించారు. దుఃఖాన్ని అతిక్రమించారు. వాక్యం మొట్టమొదటి తెలుగు వాక్యం. వీళ్ళందరూ దుఃఖాన్ని అతిక్రమించారు. వీళ్ళందరూ దుఃఖాన్ని అతిక్రమించారు. ఎవరంటే వీళ్ళందరూ దుఃఖాన్ని అతిక్రమించారు. అటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే దుఃఖాన్ని అతిక్రమించారో అటువంటి యోగులు దుఃఖాన్ని అతిక్రమించారు. దుఃఖం వాళ్ళ దగ్గర దరిదాపుల్లో లేదు. అట్లా వాక్యాన్ని మార్చుకోండి. ఎవరైతే దుఃఖాన్ని అతిక్రమించారో అటువంటి యోగులు దుఃఖంలో మునిగి ఉన్నటువంటి దుఃఖంలో మునిగినటువంటి ఆ గృహస్థులకు ఉపదేశిస్తారు. అంతే కదా. ఎవరైతే దుఃఖాన్ని అతిక్రమించారో అటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వారే దుఃఖంలో మునిగేటువంటి సంసారంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక దుఃఖం ఖచ్చితంగా ఉంది. మనకు సంసారం ఒక వ్యక్తి కూడా అలా లేదు. ఎవరు కూడా చాలా ధనపతి ఎవరిని తీసుకోండి, ఐశ్వర్య సంపన్నమైన వ్యక్తిని తీసుకోండి, సంసారాన్ని జన్మాని ఎవరికైతే కలిగిందో ఖచ్చితంగా కుత్రాపి కోపి సుఖి నాస్తి సాంకేతికంగా మనకు రాబోయే కాలంలో చెప్పుకుంటాము. ఎవరు కూడా ఎక్కడిగా సుఖంగా ఉండేది అనమాట. అంటే ఏదో దుఃఖం ఉంటుంది ఖచ్చితంగా. జన్మ అంటే దుఃఖం, ఏదో కర్మలు ఉండే జన్మ తీసుకుంటాం. కాబట్టి జన్మ దుఃఖం ఎదుకుంటే ఇప్పుడు యోగులకని చెప్పాను. కానీ వాళ్ళకు అతిక్రమించే శక్తి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సాంసారిక వ్యక్తుల కన్నా దాన్ని అంత దగ్గరకుండా వాడిని జ్ఞానపూర్వకంగా బుద్ధిపూర్వకంగా వాళ్ళు అతిక్రమించగలుగుతారు. అంతేకాని వాళ్ళకి కూడా దుఃఖం ఉండేది కాదు, కానీ చాలా దూరంగా ఉంటుంది అన్నమాట.
వాళ్ళకి ఎందుకు సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం దుఃఖాలకు దూరంగా ఉంటారు. మనుషులు సామాన్య పరిస్థితులు సాంసారిక విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళకి దుఃఖం అనేది దగ్గరలో ఉంటుందన్నమాట. అందుకే దుఃఖాన్ని అతిక్రమించినటువంటి యోగి ఎవరైతే ఉన్నారో శోకంలో అంటే దుఃఖంలో మునిగినటువంటి గృహస్థులకు ఉపదేశిస్తారు. ఇది వాక్యం. అది దానికి ఏం చెప్తాం రాసుకోండి. ఎవరైతే ఏతే 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 దుఃఖాతితాః ఏతే దుఃఖాతితాః మనం ద్వితీయ తత్పురుష సమాసం చెప్పుకున్నాం. దుఃఖం అతీత దుఃఖాతీత అని ముందు చెప్పుకున్నాం. దుఃఖాత్ అతీత వనాత్ ఆగత వనాగత అలా కొన్ని మనం ద్వితీయ తృతీయ తత్పురుష సమాసం కొన్ని చెప్పుకున్నాం. అందులో ఇది ద్వితీయ తత్పురుష సమాసంలో ఉన్నమాట. ఏతే దుఃఖాతీతాః ఏతే దుఃఖాతీతాః యోగినః శోకపతితాన్. ఇక్కడ షష్ఠి తత్పురుష సమాసం. శోకస్య శోకంలో పడినటువంటి శోకపతితాన్ సమస్త పదం. ఇక్కడ శోకపతితాన్ తాన్ గృహస్థాన్ ఉపదేశిస్తారు. ఉపదేక్ష్యంతి. ఇక దుఃఖాతీత అనేది సమస్త పదము. శోకపతిత అనేది కూడా సమస్త పదం అంట. శోకము ఒకటి పతిత శబ్దం. ఇది కర్మధార సమాసం అన్నమాట. ఇక్కడ దీంట్లో శోకన పడినది ఆ వ్యక్తే కాబట్టి శోకం ద్వారా పతితుడు అయిపోయాడు. శోకేన పతిత శోకపతిత. అలాగా తాన్ గృహస్థాన్ ఉపదేక్ష్యంతి భవిష్యత్ కాలం నుండి ఉపదేక్ష్యంతి అంటే ఎవరైతే దుఃఖాతీతాః యోగినః దుఃఖంతో అతీతమైన యోగులు ఎవరైతే ఉన్నారో ఏతే వాళ్ళు దుఃఖాతీతాః యోగినః దుఃఖ అతిక్రమించిన యోగులు ఏతే యోగినః శోకపతిత శోకంలో యుక్తమైనటువంటి శోకంలో మునిగినటువంటి గృహస్థాన్ అంటే ఆ గృహస్థులకు ఉపదేశిస్తారు. ఇప్పుడు ఎందుకు పండితులు విద్వాంసులు సాధు సంతులు మనకు ఉపదేశిస్తుంటారు కదా, వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి జ్ఞానయుక్తమైన కాబట్టి సామాన్య ప్రజలకు మనం గృహస్థులకు ఉపదేశిస్తుంటారు. ఇట్లా మనకు సమాసంలో ప్రయోగాలు ఉంటాయి. ఇంకోటి రాసుకోండి ఒక వాక్యం. ఎవరైతే సుఖాన్ని పొందారో అటువంటి బాలకులు ఈ రోజు ఈ అడవిని చూసి ఈ విశాలమైన అడవిని చూసి ఈరోజు ఈ విశాలమైనటువంటి అడవిని చూసి భయపడ్డారు. సుఖాన్ని పొందిన బాలకులు ఈరోజు ఈ అడవిని చూసి భయపడ్డారు. అంటే ఇమే ఏ సుఖ ప్రాప్తాః యహ యౌ ఏ బహువచనంలో ఏ సుఖ ప్రాప్తాః అంటే ప్రాప్తాః సుఖాః ఎవరికైతే సుఖం ప్రాప్తమైంది ఎవరికైతే అటువంటి వాళ్ళు అనమాట. సుఖ ప్రాప్తాః బాలకాః ఏ సుఖ ప్రాప్తాః బాలకాః
ఎవరికి బాలకులు ఏదో ఆ సుఖం పొందిన విశేషణ విశేష భావం అండి ఇక్కడ. సుఖ ప్రాప్తాః బాలకాః, ఇమే సుఖ ప్రాప్తాః బాలకాః అద్య 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 ఏతద్వనం దృష్ట్వా లేదా ఏతద్వనం విలోక్య లేదా అరణ్యం విలోక్య, అరణ్యం లేదా వనం విలోక్య లేదా దృష్ట్వా, కొంచెం దృష్ట్వా పదం అందరికి పరిచయం కాబట్టి పరిచితమైన పదం కాబట్టి కొంచెం వేరే శబ్దం చెప్పాను. విలోక్య అంటే చూసి. అద్య ఏతద్ వనం లేదా ఏతద్ అరణ్యం విలోక్య భయాపన్నాః భయపడ్డారు, భయాపన్నాః. దీన్ని ఇంకో రకంగా ఇది సమస్త పదం అండి. భయాపన్నాః అని చెప్తా ఉన్నా అంటే ఇది తా ప్రత్యయంతో కూడుకునే శబ్దం అన్నమాట. అందుకే తా ప్రత్యయం భూతకార్థం ద్యోతిస్తుంది. భయాపన్నాః లేదా ఆపన్న భయాః అలా కూడా రాసుకోవచ్చు. ఆపన్న భయాః అలాగా భయాపన్నాః లేదా ఆపన్న భయాః అలాగ ఉంటుంది. గురుగారు ఇది ఒక్కసారి మళ్ళీ చెప్పండి, ఎందుకంటే సౌండ్ బ్రేక్ అయింది, మీ వాయిస్ బ్రేక్ అయింది సార్. ఏ సుఖ ప్రాప్త యహ యౌ ఏ శబ్దం అండి. ఏ సుఖ ప్రాప్తాః ఎవరి సుఖాన్ని పొందుతాం. ఏ సుఖ ప్రాప్తాః బాలకాః, ఏ సుఖ ప్రాప్తాః బాలకాః, ఏ సుఖ ప్రాప్తాః బాలకాః అద్య అంటే ఈరోజు ఏతం వనం ఈ వనాన్ని, ద్వితీయ భక్తి రెండు విశేష భావం. వేతం వనం, వనానికి విశేషం ఏతం శబ్దం. ఏతద్ అరణ్యం అని చెప్పాను, ఏదో రాసుకోదు. ఏతద్ వనం లేదా ఏతద్ అరణ్యం దృష్ట్వా చూసి అంటే శబ్ద పరిచయం కోసం చెప్తున్నాను. రెండు పదాలు ఏదో ఒకటే రాసుకోవచ్చు. లేదా విలోక్య దృష్ట్వా చూసి లేదా విలోక్య చూసి, ఇవన్నీ మనకు ఎప్పుడైనా శ్లోకాల్లో కనిపిస్తూ ఉంటాయి పదాలు, అందుకే చెప్తున్నాను. అరణ్యం లేదా వనం లేదా విలోక్య లేదా దృష్ట్వా. భయాపన్నాః భయపడిపోయారు అని అర్థం. తా ప్రత్యయ శబ్దం. భయాపన్నాః లేదా ఆపన్న భయాః అని కూడా రాసుకోవచ్చు. విలోక్య కకారం సగం ఉంటుంది. విలోక్య. గురుగారు భయాపన్నాః అంటే నకారం అండి, నకారమా? సామాన్య నకారం అండి. భయాపన్నాః డబల్ నకారం వస్తుంది, రెండు సామాన్యమే. మహోదయ ఒకటేనండి. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. సుఖ ప్రాప్తాః బాలకాః రెండు కలిపి ఒకటే పదం, సమస్త పదం. సమస్త పదం అండి. సుఖ ప్రాప్తాః ప్రాప్త సుఖాః ఒకటే పదం అండి. సమాసం మామూలుగా విడివిడిగినప్పుడు సుఖము ప్రాప్త రెండు పదాలకు సమాసం చేశామట. ఏంటండి బాలకాన్నది వేరే పదం, సుఖ ప్రాప్త భిన్న పదం. అది బాలకాః అనే పదానికి విశేషణం. సుఖ ప్రాప్త అనే సమస్త పదం విశేషణం. రోజు సుఖ ప్రాప్తమైనటువంటి వారు బాలకులు. సుఖ ప్రాప్తాః బాలకాః విశేష్యము. సుఖ ప్రాప్తాః సుఖాన్ని పొందినది ఎవరు? ఆ బాలకులు. ఓకేనా? మహోదయ ఏతత్ వనం అండి, ఏతం వనమా? ఏతద్ వనం. ఏతద్ నపుంసకలింగం అండి. వనం శబ్దం నపుంసకలింగం కాబట్టి ఏకవచనంలో ఉంది కాబట్టి ఏతద్ కూడా స్వర్ణాంశం. ఈ వనం అంటాం కదా, ఏతద్ వనం, వనం లేదా ఏతద్ అరణ్యం అని చెప్పుకోవచ్చు. అరణ్యం అన్య వనం అన్య ఇవన్నీ పర్యాయ శబ్దాలు. శబ్దకోశం వచ్చి చెప్పాను. ఫస్ట్ నిర్మలా గారు అటువంటి బాలకులు అన్నారు మహోదయ. అటువంటి బాలకులు అని చెప్పాను. అదే ఏ సుఖాన్ని పొందారు అటువంటి బాలకులు. అటువంటి అంటే ఏ సుఖ ప్రాప్త తే అటువంటి వారు
ఏదైతే సుఖాన్ని పొందారో ఉమ్. తే అని చెప్పి మనకు ఒక పదం యాడ్ చేసుకోవచ్చు. సరే ఓకేనా? మహోదయ. ఉమ్. ఏ సుఖ ప్రాప్తాహ తే బాలకాహ, ఎవరైతే సుఖాన్ని పొందారో ఆ బాలకులు, తే బాలక ఆ బాలకులు అంటే అటువంటి సరే ఆ మహోదయ. బాలకులు ఏంటంటే అటువంటి బాలకులు అని చెప్పాను. ఓకేనా? ఉమ్. ఉమ్. నెక్స్ట్ గురుగారు 3వ వాక్యం రాసింది. గురుగారు ఒక్కసారి ఇది నేను మీరు చెప్పింది రాసింది ఒక్కసారి వినండి. ఏ సుఖ ప్రాప్తా బాలకా అజ్జయేతద్ అరణ్యం విలోక్య భయాపన్న. ఒక్క నిమిషం అండి. అద్య పక్కన పెట్టి అద్య ఈరోజు ఇమం వనం లేదా ఏతద్ వనం, ఏతద్ వనం ఈ రెండు పదాలు దగ్గర దగ్గర పెట్టుకోండి. అంటే ఏతద్ అనే శబ్దం వనానికి సంబంధించిన మాట. అద్య ఏతద్ అని కాదు, పదానికి ఏ దానికి సంబంధించిన ఏతద్ వనం, ఈ వనం, ఏతద్ అంటే ఈ వనం అంటే వనం, ఈ వనము అద్య ఈ రోజు ఏతద్ వనము విలోక్య చూసి అలాగా ఈ వనాన్ని చూసి భయపడ్డారు, భయాపన్నాహ భయానికి లోనయ్యారు. అజ్జ దగ్గర కామా పెట్టుకోవాలి. ఓ మహోదయ. అద్య అంటే దాని అర్థం అద్య ఈ రోజు అంతవరకే. అస్తు. ధన్యవాదాలు మహోదయ. గ్రామానికి వెళ్ళేటువంటి సార్ తెలుగులో మీరు ఇందాక చెప్పారు చూడండి, ఎవరైతే సుఖాన్ని పొందారో అటువంటి బాలకులు, అది ఏంటి సార్ సెంటెన్స్? అదే తాత్పర్యాన్ని నేను ఇదక్కని చెప్పాను. నిర్మలా గారు అదే అడిగారు. ఎవరైతే పొందారు, ఎవరైతే ఏవ్ అని, ఎవరైతే అంటే ఏ బాలకులు అయితే, ఎవరైతే సుఖ ప్రాప్తాహ సుఖాన్ని పొందారో తే అటువంటి బాలకులు, తే అంటే ఆ పదంలో అండర్స్టూడ్ అయిపోతుంది. అటువంటి బాలకులు, అటువంటి వారు, తే బాలకాహ అని. యత్ శబ్దం ఉపయోగించిన పక్కన చే శబ్దం కూడా ఉపయోగించండి. ఇది ఏంటంటే సందేహం వస్తుందంటే మీకు అదే కారణం. యత్ శబ్దం ఉపయోగిస్తే తత్ శబ్దం చెప్పాలి అక్కడ పైన. ఓకేనా? ఏ బాలకాహ, ఏ సుఖ ప్రాప్తాహ తే బాలకాహ, ఏ సుఖాన్ని పొందే తే అటువంటి బాలకులు, తే అటువంటి బాలకులు. ఇంకా స్పష్టత, ఏ బాలకాహ సుఖ ప్రాప్తః ఇంకా విడి తీసుకోవచ్చు, మనం చెప్పుకోవాలి. దగ్గర డబల్ రాసుకోవచ్చు. కానీ తాత్పర్యం అదే కాబట్టి డైరెక్ట్ గా మన సమాసం తీసుకుంటే వాక్యం సంక్షేపంగా రాయడం కోసమే. దాన్ని పొడిగించుకుంటే మన సమాసాలు ఎందుకండి? అందుకే మన సంక్షేపంగా ఏ సుఖ ప్రాప్తాహ సుఖాన్ని పొందారు అటువంటి బాలకులు, ఏ సుఖ ప్రాప్తాహ బాలకాహ సుఖాన్ని పొందినటువంటి బాలకులు. ధన్యవాదాలు. నెక్స్ట్, గ్రామానికి వెళ్ళేటువంటి ఆ దాతలను, గ్రామానికి వెళ్ళేటువంటి ఆ దాతలను గ్రామానికి వెళ్ళేటువంటి దాతలను, ఆ దాతలను గ్రామానికి వెళ్ళేటువంటి ఆ దాతలు ఆకలితో ఉన్నటువంటి భిక్షుకులకు అన్నానికి ఆకలితో ఉన్న, దాన్ని అట్లా కూడా కలుపుకోవచ్చు. అన్నానికి ఆకలితో ఉన్నటువంటి భిక్షుకులకు వండినటువంటి అన్నాన్ని తినిపించారు. వండినటువంటి అన్నాన్ని తినిపించారు. చూడండి, గ్రామానికి వెళ్ళేటువంటి ఆ దాతలు, గ్రామానికి వెళ్తూ ఉన్నారు. దాతల మధ్యలో భిక్షుకులు కనిపించారు, ఆకలితో ఉన్నారు, అన్నానికి ఆకలితో ఉన్నారు. అటువంటి వాళ్లకు చూసి ఆ దాతలు ఎవరైతే ఉన్నారో వారికి అప్పుడే వండినటువంటి అన్నం తీసుకొచ్చి వాళ్ళకు తినిపించారు అనమాట. అంటే
అప్పుడప్పుడు వారిని చూడగానే వారి స్పందించి వెంటనే వారికి వారి ఆకలిని తీర్చారనమాట. అస్తు చూడండి ఇక్కడ వాక్యం ఏ విధంగా వస్తుంటే, గ్రామగామినః గ్రామానికి వెళ్ళేటువంటి ఎవరు? తే దానినః ఆ దాతలు, గ్రామానికి వెళ్ళేటువంటి ఆ దాతలు, అంటే వెళ్తున్నటువంటి దాతలున్న ఆ దాతలు రెండు ఒకటి తాత్పర్యం. గ్రామగామినః తే దానినః గ్రామగామినః తే దానినః రాయండి. తే దానినః ఆ దాతలు అంటే దానం చేసేవాళ్ళు. ఓదన బుభుక్షూన్ ఓదన అంటే అన్నంతో ఆకలి, బుభుక్షుని ఆకలితో ఉన్నటువంటి భిక్షుకులకు ఓదన బుభుక్షూన్ ఓదన బుభుక్షూన్ అంటే ఓదన, ఇక్కడ బుభుక్షు రెండు పదాలు ఉన్నాయి, సమస్త పదం ఇక్కడ. ఓదన బుభుక్షూన్ మామూలుగా సమాస లేకుండా రెండు భిన్న భిన్న పదాలు ఉంటాయి. ఓదనము బుభుక్షూన్ భిన్న భిన్న పదాలు పెట్టుకోవాల్సి వచ్చేది రెండు ద్వితీయ భక్తిలో. కానీ సమాసం చేసి ఒకటే పదంలో ద్వితీయ భక్తి బహువచనంలో ఉందన్నమాట. ఓదన బుభుక్షూన్ తాన్ భిక్షుకాన్. మహోదయ దానినహలో మహాప్రాణమా అల్ప ప్రాణమా? అల్ప ప్రాణం అండి దానినః. ఓకే అండి. ఓదన బుభుక్షూన్ తాన్ భిక్షుకాన్ చూడ సమాన విభక్తులు అనేటువంటి ఒక చోట పెట్టుకోవాలండి. సమాన విభక్తి అర్థం చెప్పేటప్పుడు మనం సమాన విభక్తులు ఏవైతే ఉన్నాయో అని దాన్ని ఒక చోట పెట్టుకుని అర్థం చెప్తాం మనం. తాన్ భిక్షుకాన్ ఇది ప్రథమ ద్వితీయ భక్తి బహువచనము. అదేవిధంగా భిక్షుకాన్ అని చెప్పేది కూడా ద్వితీయ భక్తి బహువచనం అన్నమాట. తాన్ భిక్షుకాన్. పాచితం సద్య పాచితం సద్య పక్తం సద్య పాచితం అన్నం సద్య వెంటనే సద్య పాచితం అన్నం ఆశయన్ అని తినిపించారని. తినిపించారు. ఆశయన్ అండి సా అండి శంఖం నుండి శకలం. ఆశయన్. గురుగారు సెంటెన్స్ మొత్తం ఒక్కసారి మొత్తం చెప్పరా సెంటెన్స్? గ్రామగామినః తే దానినః ఓదన బుభుక్షూన్ తాన్ భిక్షుకాన్ సద్య పాచితం అన్నం ఆశయన్ లేదా అఖాదయన్ లేదా సద్య పాచితం అన్నం ఒక్క వాడండి. పాచితం అన్నం ఒకే పదం అండి. లేదా పక్వం అన్నం అలా రాసుకో. పక్వం అన్నం అఖాదయన్ లేదా ఆశయన్ అలా రాసుకో. ఏదైనా తినిపించారు. గ్రామగామిన అంటే గ్రామానికి వెళ్ళేటువంటి ఎవరు? ఏ దాతలైతే ఉన్నదో వాళ్ళు. ఎవరికి? ఓదన బుభుక్షును. ఓదనం అంటే అన్నానికి, బుభుక్షు అంటే ఆకలితో ఉన్న వాళ్ళకు, ఆకలితో ఉన్నటువంటి తాను భిక్షుకు, ఆ భిక్షుకులకు
అప్పుడే వండినటువంటి అన్నాన్ని తినిపించారు వాళ్ళకు. అంటే అప్పుడప్పుడు చేయించుకొచ్చి తినిపించినట్టుగా తాత్పర్యం. కేవలం మనకు వాక్య ప్రయోగం ముఖ్యం. ఎలా పదాన్ని ఎలా వినియోగించుకున్నాం, సమస్త పదాలు ఎలా ఉపయోగిస్తున్నాం అది గమనించాలి మనం అంతే. సార్ ఈ ఆశయన్ అన్నప్పుడు గురుగారు ఈ ఆశయన్ అనేది తినిపించారు అనే అర్థంలో కదా సార్ ఇది ఆకారయన్ అనే అర్థం. ఇది లంగులకారం అండి, లంగులకారం. ఆశయత్ ఆశ్రయతాం ఆశయన్ లంగ్లకార్ ప్రథమ పురుష బహువచనం అండి. మహోదయ సద్య సద్య వెంటనే. మహోదయ అర్థమైందండి. ఆశయన్ అర్థమైంది మహోదయ, అర్థమైంది. అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే, నెక్స్ట్ అన్నకి సమానంగానే, అన్నకు సమానంగానే లక్ష్మణుడు కూడా, అన్నకి సమానంగానే లక్ష్మణుడు కూడా ఆచరణం యొక్క దృష్టిలో చాలా నిపుణత కలిగిన వాడు. ఆచరణ యొక్క దృష్టిలో అంటే అన్న ఏ విధంగా అయితే ఆచరణ ప్రధానం, ఇప్పుడు మన రాముడికి ఆయన చరిత్ర ప్రధానం కదా మనకు, ఆచరణ చూసి మనం ఇదో వైపు చెప్పుకుంటున్నామంట. అది అలాగే లక్ష్మణుడు కూడా అన్నకు సమానంగానే లక్ష్మణుడు కూడా ఆచరణం యొక్క దృష్టిలో చాలా నిపుణత కలిగిన వాడు, చాలా నైపుణ్యం కలిగిన వాడు, లేదంటే చాలా నైపుణ్యం కలిగిన వాడు, చాలా నైపుణ్యం కలిగిన వాడు, చాలా నైపుణ్యం కలిగిన వాడు. ఓకేనా? అంటే చూడు, భ్రాతృ సమహ, భ్రాతృ అంటే అన్న, సమహ అని సమానంగా, భ్రాతృ సమో లక్ష్మణో అపి, లక్ష్మణ అపి సంధి చేస్తే లక్ష్మణోపి అయిపోతుంది. భ్రాతృ సమహ లక్ష్మణ అపి, భ్రాతృకి అంటే భ్రాతృ అంటే భ్రాత, భ్రాతారో, భ్రాతారహ అని రూపం చెప్తాం కదా, అలాగా ఇక్కడ సమాసం చేసాం అంటే భ్రాతృ సమహ. భ్రాతృ సమహ అంటే భ్రాతాకి సమానంగా, అంటే అన్నకి సమానంగా ఎవరు? లక్ష్మణుడు కూడా, లక్ష్మణ అపి, లక్ష్మణుడు కూడా, అపి అంటే కూడా, సదాచార నిపుణ ఆసీత్. సదాచార అంటే ఆచరణ దృష్టి అని చెప్పాం కదా, దాన్ని అదంత పదాన్ని సింపుల్ గా సదాచార నిపుణ ఒకే పదం రాశాం. ఆచరణ యొక్క దృష్టిలో చాలా నిపుణత కలిగిన వాడు అని చెప్పాం. అదంత పదానికి ఏం చెప్పాం సింపుల్ గా? ఆచరణ సదాచార నిపుణ ఆసీత్. సదాచార, సతామాచార సదాచార అని సత్పురుషుల యొక్క ఆచరణ ఏదైతుందో అలాగే ఇతనిది కూడా ఉండేదంట. సదాచార నిపుణ ఆసీత్ ఉండేవాడు. భ్రాతృ సమో లక్ష్మణ అపి, భ్రాతృ సమో లక్ష్మణ అపి, లక్ష్మణుడు కూడా సదాచార నిపుణ, సదాచార నిపుణుడు ఆసి ఉండేవాడు. చూడండి, సమస్త పదాలు కనిపిస్తున్నాయి మనకు, ఇటువంటి మనకు శ్లోకాలు కనిపిస్తుంటాయి. ఇలాగా ఎక్కువగా మనకు భగవద్గీత కావచ్చు, ఇంకేమైనా శ్లోకాలు మనం ఏమి చదువుకున్నా కూడా ఇట్లా సమస్త పదాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని పదాలు ఎలా ఉంటాయి మనకు సింగిల్ గా ఉంటాయి, అది మనకు స్పష్టంగా ఆ పదంతో అర్థమవుతుంది విభక్తిని బట్టి. కానీ ఇట్లా సమస్త పదాలు ఉన్న చోట మనం ఈ రకంగా ఉన్నవి ఎలా అర్థం చేసుకోవాలి, కొన్ని మనం ప్రాక్టీస్ చేస్తే, అభ్యాసం చేస్తే తెలుస్తూ ఉంటాయి. అస్తు. భ్రాతృ సమో కదండి, భ్రాతృ సమో, సమో సంధి సమో అయిపోతుంది, భ్రాతృ సమో అయిపోతుంది, సమహ అనేది సమో అయిపోతుంది. సంధులు కూడా విసర్గకు బదులుగా ఓకారం వస్తుందండి. ఓకారం వచ్చిందండి ఇక్కడ. అందుకే భ్రాతృ సమో లక్ష్మణో అపి, లక్ష్మణ ప్లస్ అపి అని చెప్పినది కూడా సంధి చేస్తే లక్ష్మణో అపి అవుతుంది. ఇక్కడ 3 సూత్రాలు వస్తాయి. అతో ప్లుతే ఆద్గుణ ఏంగ పదాంతాదతి, ఇలాగా 3 సూత్రాలు వస్తాయి. సదాచార నిపుణ ఆసీత్, సదాచార నిపుణ ఆసీత్. ఇక్కడ నిపుణాలు కూడా మన సంధికి విసర్గం లోపం చేయొచ్చు పక్కన కాదు, కొంచెం ప్రాక్టీస్ అయినంత వరకు మీకు విభక్తి సహితంగా చెప్తున్నాను. అస్తు. నెక్స్ట్ నిపుణ ఆసీత్ అని వస్తుందండి, విసర్గ లోపం వస్తుంది. నిపుణ ఆసీత్ వస్తుందండి సంధి చేస్తే. అస్తు. ఈ వాక్ యొక్క కోలాహలం అనేది, వాక్ మన వాణితో ఇప్పుడు ఏదో ఒక వివాదం జరిగిందంటే ఏంటి, ఏదో మన వాక్కుతో
అనరాని మాట అనటం వలన, చెప్పకూడని మాట చెప్పడం వలన ఏదో ఒకటి వాక్ దోషం చేసి ఉంటామంట. అందుకే మనకు అక్కడ కోలాహలం. సామాన్య లోక వ్యవహారంలో కూడా, సామాన్య వార్తాలాపంలోనే ఏదైనా మాటకు మాట పెరుగుతుందంటే ఎక్కడో చూడ బై మిస్టేక్ కదా, మనకి ఎదురుగా ఉండే వాళ్ళ నుంచి కావచ్చు, మన నుంచి కావచ్చు, ఎక్కడో బై మిస్టేక్ వాక్కులో దోషం కల్పించినప్పుడు వెంటనే అక్కడ అది వివాదంగా మారిపోతుంది అన్నమాట. అందుకే అటువంటి వివాదం ఏమవుతుంది, అది ఆ విషయంలో చెప్తున్నారు కదా. ఈ వాక్కు యొక్క కోలాహలము వాక్కు ద్వారా అయినటువంటి కోలాహలము, వాక్కు ద్వారా అయినటువంటి కోలాహలము. ఎందుకంటే చాలా మంది వాక్కు ద్వారా అన్ని కోలాహలాలు జరుగుతూ ఉంటాయి, ఆవేశంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి వాక్కు ద్వారా జరిగిన కోలాహలము. మిశ్రి అంటే తెలుసండి, మిశ్రి కలకండ అంటాం మన తెలుగులో. ఇప్పుడు పొరపాటున మనం చేస్తామండి, పట్టిక బెల్లం అండి, పట్టిక బెల్లం కాకుండా కలకండ అంట, తెల్లగానే ఉంటుంది అది బాగా. కలకండ కూడా అంటారు, కలకండ అంటారండి. అది పట్టిక బెల్లం, బెల్లం ఉంటుంది. సో అదే అనమాట. మనం ఏం చేస్తామండి, వాక్ ద్వారా ఒకసారి పొరపాటున మనం మిస్టేక్ ఆవేశం అంటూ ఉంటాం. తర్వాత ఆ మిశ్రి అంటే అది కొంచెం మనిషిని ఆవేశం చేస్తుంది. ఇప్పుడు మనకి ఎప్పుడు పట్టిక బెల్లం తీసుకుంటామండి, ఏదైనా మనకు అలాంటి పదార్థం తిన్నప్పుడు, మంటగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, దాన్ని శాంతపరచడం కోసము పైన ఆ పట్టిక బెల్లం తింటూ ఉంటాం, అంటే కలకండే తింటూ ఉంటామట. దాంతో ఏమైనా శాంతం అవుతుందా? కాదు. శాంతం అవుతుందా ఏమి అని ప్రశ్న రూపం ఇచ్చామట. ఒకసారి వాక్కు ద్వారా కోలాహలం జరిగిన తర్వాత నువ్వు పట్టిక బెల్లం ద్వారా వచ్చిందని శాంతపరచాలంటే కాదు, అది అలా అనిపిస్తుంది కానీ అది అలాగే ఉంటుంది అని ఇక్కడ ఈ వాక్యం ఇచ్చాడండి. చూడండి, వాక్ రాసుకోండి ఇక్కడ. మళ్ళీ వాక్యం వాక్ ద్వారా, వాక్ ద్వారా జరిగిన కోలాహలం, వాక్కు చేత జరిగిన కోలాహలం పటిక బెల్లం కలిసినటువంటి నీటితో శాంతమవుతుందా? పటిక బెల్లం అంటే కలకండతో కలిసినటువంటి, ఇప్పుడు కలకండ నీళ్ళు వస్తుంది, అది శాంతం అవుతుంది కదా, అంటే కరిగిపోతుంది. అట్లా కలకండతో లేదా పటిక బెల్లంతో కలిపినటువంటి నీటితో శాంతం అవుతుందా? చాలా మంది ఎవరైనా అంతే సహజంగా, మనకి ఎందుకంటే మన మీద మన యోగులం కాదు కదా, సహజంగా అందరికి కోపాలు వస్తుంటాయి. తర్వాత మనం దాన్ని శాంతపరుస్తాం, మనకి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడం, మనం ఒక అట్లా రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. గృహస్థుల్లో ముస్లిం కాదు, అన్ని చోట్ల కూడా మన వ్యవహారం పరస్పరం ఒకరితో ఒకటి నడుస్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఎవరికైతే అపేక్ష ఉండదో వాళ్ళు వెళ్తుంటారు అన్నమాట. సాధు పురుషులు అయితే అది కలుపుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే ఆవేశంలో ఒక్కోసారి మనం అది తర్వాత పైన మనం శాంతపరచడం కోసం, శాంతింపజేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటామంట. అందుకే అది శాంతం అవుతుందా అని ఇక్కడ ప్రశ్న రూపంలో ఇచ్చాడనమాట. వాక్ ద్వారా, వాణి ద్వారా జరిగినటువంటి కోలాహము కలకండతో కలిసి గురువుగారు వినిపించట్లేదండి. ఇప్పుడు వస్తుందండి. అదే పటిక బెల్లంతో కలిసిన నీటితో శాంతం అవుతుందా? పటిక బెల్లంతో కలిపిన నీటితో శాంతం అవుతుందా? తగ్గుతుందా? ప్రశ్నవాచకంలో రాసుకుంది. సమస్త పదం చెప్పాడు. వాక్ కోలాహలం, వాక్ కలహ రాయండి సింపుల్ గా. వాకలహ, వాక్ కలహ తృతీయ తత్పురుష సమాసంలో. వాక్కు ద్వారా, వాణి ద్వారా కలహం ఏదైతే ఏర్పడిందో, వాచా కలహ, వాక్ కలహ నిత్య తత్పురుష సమాసంలో సమస్త పంచంలో. వాక్ కలహ, వాక్ కలహ అయం అయం అంటే వాక్కు ద్వారా కలిగినటువంటి అయం అంటే అయం వాక్ కలహ అంటే ఈ వాక్కు ద్వారా కలిగినటువంటి కోలాహలం అంటే వివాదం. అయం
వాక్కలహ కిం కిం శితామిశ్రేణ శిత అంటే ఇక్కడ కలకండకి పర్యావాచ శబ్దాన్ని. గురుగారు రెండు సార్లు మిశ్రితం వస్తుందండి. శితామిశ్రేణ వాదిన. రెండు సార్లు ఏంటండి? వస్తుందండి వాక్ కలహ అనేది. వాక్ ఒక సమస్త ఒకటే వాక్ కలహ కలహ అయం వాక్ కలహ అయం. అయం ఈ సితామిశ్రేణ వాక్ కలహం అనేది వాక్ కలహం అనేది కిం శితామిశ్రేణ వాదిన. శితామిశ్రేణ అంటే కలకండతో మిశ్రితమైనటువంటి నీటి ద్వారా, వారి అంటే నీరు, నీటి ద్వారా శితామిశ్రేణ నీటిన వారిన శమిష్యతి శాంతిస్తుందా. శమిష్యతి కిం కిం శబ్ద కాలికి పెట్టుకోవాలి కావాలంటే. శమిష్యతి కిం అంటే ప్రశ్నవాచకంలో. అందుకే ఏదో వాక్ ద్వారా కలిగిన గాయం మనం అది జీవితాంతం ఉంటుంది, అది తొలగిపోదు, అందుకే చెప్తూ ఉంటుంది అన్నమాట. అట్లా శాంతింపదు అనే తాత్పర్యం ఇక్కడ. సరే, దీన్ని ఇంకా అన్వయ ప్రకారం చెప్పుకుంటే అయం కలహ, ఈ వాక్ కలహం అనేది వాణి ద్వారా చేసిన కలహం అనేది క్షమియతి కిం సీతామిశ్రేణ. సీత అంటే శర్కర అంటే పటిక బెల్లంతో మిశ్రితం మాదిన. శమిష్యతి శమిస్తుందా ఏమి, కిం అంటే ప్రశ్న చెప్తుందా ఏమి. శితామిశ్రేణ కూడా సమాసమేనా అండి? అలకండి శితామిశ్రేణ వారిన కూడా సమాసమేనా? శితామిశ్రేణ అనేది సమస్త పదం, వాదన భిన్న పదం. శితామిశ్రేణలో సమస్త పదం, ఎందుకు 2 పదాలు ఉన్నాయి. శితా శబ్దం ఒకటి, మిశ్రిత శబ్దం ఉంది. ఆ రెండింటి మధ్య సమాసం జరిగింది. తర్వాత వాక్ కలహంలో సమస్త పదం, వాచా కలహ వాక్ కలహ. ఓకే మహోదయ, జీ. అదే అందుకనే ఒక పాట ఒకటి ఉన్నది మహోదయ, సినిమా పాట కూడా. మనసుకెన్ని గాయాలైనా మాసిపోదు చిత్తులోనైనా. మనిషికి ఎన్ని గాయాలైనా మాసిపోదు చితిలోనైనా. కాష్టంలో కూడా పోదు, శరీరం పోయినా గానీ మనసు గాయం పోదు అంటారు. పోదు అంటాం. అవునండి, అది మనకు తెలిసింది. మీరు ఇంకా లౌకిక ఉదాహరణతో చెప్పారు, సంతోషం అండి. మహోదయ ఇంకొకసారి చెప్పరా ఒకసారి వాక్యం మహోదయ. వాక్ కలహ అయం, అయం శబ్దం కానీ ముందు పెట్టుకోండి, మిస్ట్ వెనక పెట్టుకుని ముందు పెట్టుకోండి. తాత్పర్య అయం వాక్ కలహ, వాక్ కలహ. అది ఎందుకు పక్కన పెడతామని సంధి కోసం పక్కన పెట్టుకుంటామని, సంధి కోసం, సంధి కోసం. ఓకేనా? ఇప్పుడు వాక్ కలహ ప్లస్ అయం అని అనుకోండి, ఇక్కడ సంధి అయిపోతుంది అన్నమాట. ఆద్గుణ అతో దప్లుతే ఇవన్నీ అయిపోతాయి కాబట్టి అలా వస్తుంది అన్నమాట. అయం వాక్ కలహ శితామిశ్రేణ వారినా. వారినా ఆకారం దీర్ఘం అండి. వారినా శితామిశ్రేణ వాయునా. శమిష్యతి కిం శమిష్యతి కిం శంఖంలో ఉండే శకారం అండి. ధన్యవాదం మహోదయ. గుజరాత్ ప్రదేశం యొక్క వైశ్యులు గుజరాత్ ప్రదేశం యొక్క వైశ్యులు అంటే గుజరాత్ ప్రదేశంలో ఉన్నటువంటి గుజరాత్ ప్రదేశంలో వైశ్యులు అంటే వణికులు, వ్యాపారస్తులు, అంటే వ్యాపారం చేసే వాళ్ళంతా వైశ్యులే అండి. గుజరాత్ ప్రాంతం యొక్క వైశ్యులు వ్యవహారంలో నిర్మలంగా ఉంటారు, శుద్ధంగా ఉంటారు. వాళ్ళకు ఒక ఉపమా ఇచ్చేశారు. వ్యవహారంలో
శుద్ధంగా నిర్మలంగా ఉంటారు అంట. అంటే వ్యవహార కుశలులు. అప్పుడు వ్యవహారంలో నైపుణ్యంగా ఉంటారని రాయాలండి. వ్యవహారం నైపుణ్యంగా ఉంటారు. ఓకేనా? చూడండి, గుర్జర ప్రాంతం అంటామని. గుర్జర లేదా గుజరాత్ ప్రాంతం రాసుకుంటే డైరెక్ట్ గా, లేదా గుర్జర ప్రాంత వణిక వ్యవహార శలక్షణా భవంతి. వ్యవహారంలో నైపుణ్యంగా ఉంటారు. వ్యవహార శలక్షణా భవంతి. గుర్జర ప్రాంత వణిక వ్యవహార శలక్షణా భవంతి. గురుగారు వణికాహ అని రాస్తున్నాను. వణికాహ, వణిజ ఇవన్నీ రాసుకోవచ్చు. వణిజ రాసుకోండి. వణిక్ అంటే మళ్ళీ అదంతా ఉంటుంది. వణిజ రాసేసుకోండి. గుర్జర ప్రాంత వణిజ వ్యవహార శలక్షణ భవంతి. అంటే శలక్షణ అంటే నైపుణ్యం కలిగిన వాళ్ళు, వ్యవహారంలో కుశలంగా ఉంటారు. ఇప్పుడు వ్యావహారిక కుశలత అంటాం కదా భయ్, లోక వ్యవహారంలో నైపుణ్యంగా ఉంటారని చెప్పి అట్లాగా. మనకి ఇక్కడ వాక్యం మనకు ఎక్కడ ఏ విభక్తులు ఎలా వస్తున్నాయి అది కనుక్కోవడం ముఖ్యం అండి. ఓకేనా? ఇది సార్ ఈ వర్డ్ ఏంటి? సెలక్షణ అది గమనించాలి. ఏంటన్నారు? అది సెలక్షణ శ్లక్షణ రాసుకోండి. జీ చెప్పండి. అది మోదయ గర్జర ప్రాంత గుర్జర ప్రాంత వణిజ శలక్షణాః భవంతి మహోదయ. అవునవునండి. ఇక చూడండి, వ్యవహార వాకి దీర్ఘం అక్కర్లేదు అనుకుంటా కదా మహోదయ. లక్షణ ఇలా వస్తుంది. తర్వాత దీర్ఘం అవసరం లేదు. వాకి అవసరం లేదు. ఓకే అండి. వ్యవహార శ్లక్షణ భవంతి. ఓకేనా? గురుగారు శ్లక్షణాః కాదండి, విసర్గ ఉందండి. శ్లక్షణ అంటే అది విసర్గం ఉంది, విసర్గం లోపిస్తుందండి. శ్లక్షణా భవంతి రాసుకోవచ్చు. విసర్గం లోపిస్తుంది సంధి వల్ల. ఓకే. ఇంకొక వాక్యం రాసుకోండి. నేను పూర్తిగా పని చేశాను. ₹1 కూడా ఎందుకు తక్కువ తీసుకోవాలి అంటు కదా. నేను పూర్తిగా పని చేశాను, నాకు ఎందుకు డబ్బులు తగ్గించాలని చెప్పి అంటాం. నేను పూర్తిగా పని చేశాను, ₹1 కూడా తక్కువ ఎందుకు తీసుకోవాలి, తక్కువ వేతనం ఎందుకు తీసుకోవాలి? నేను పూర్తిగా పని చేశాను. తక్కువ పైకము ఎందుకు తీసుకోవాలి? తక్కువ వేతనం ఎందుకు తీసుకోవాలి? తక్కువ పైకము అంతే కదా. పైకము లేదా వేతనము ఏదో రాసుకోవచ్చు. వేతనం ఇది రాసుకోండి. సంపూర్ణం రాయండి. సంపూర్ణం అహం అకార్షం కార్యం. సమస్త ఎలా ఇచ్చాయండి. మీ తర్వాత విడగొడితే మీకు స్పష్టం అవుతుంది. సంపూర్ణం అహం అకార్షం కార్యం. సంపూర్ణం ఇదంతా ఒకే పదం అండి. సమాసం ఎట్లా చేశాడు. సంపూర్ణం
అహం అకారిష్యం కార్యం. సంపూర్ణమహమకార్షం కార్యం అనేది ఒకటే పదమా సార్ మొత్తం? ఇది ఒకే పదం అండి. సంపూర్ణమహం అకార్షం కార్యం ఒకే పదం అండి. దీన్ని విడగొట్టిన ఎన్ని పదాలు ఉన్నాయి? అహం సంపూర్ణం కార్యం అకారిషం. ఇది విడగొట్టండి. అహం నేను, సంపూర్ణం కార్యం సంపూర్ణం మొత్తం సంపూర్ణ కార్యం, అకారిషం సంపూర్ణ కార్యం అకారిషం. ఓకే, స్పష్టమైందండి. సంపూర్ణం కార్యం అకారిషం. ఓకే అండి. ఇప్పుడు ఇంకా సంపూర్ణం అహం అకారిషం కార్యం మీకు అర్థం కావడం కోసం భిన్నంగా చెప్పాను. కథం రూప్యకోణం వేతనం. కథం ఎందుకు? దీని కథంకారం ఎందుకు అని చెప్పి కథంకారం అట్లా సాహిత్యం అలా ప్రయోగిస్తామట. కథం ఎందుకు అయిందని కథంకారం రూప్యకోణం రూప్యకాప్య శూనం రూప్యకోణం గుణసంధి చేస్తే కథంకారం రూప్యకోణం వేతనం వేతనం ఆదదీయ వేతనం ఆదదీయ. రూప్యకోణం వేతనం ఆదదీయ. ఆకి దీర్ఘం ఉందండి. ఆదదీయ అవుతుంది. వేతనం ఆదదీయ సంపూర్ణ పదం అండి, అది సమస్త పదం అండి. సమస్త పదం వేతనం ఆదదీయ. అంటే భిన్న భిన్న పదాలే కలిపేస్తాం. సంధి జరుగుతుంది కాబట్టి కలిసిపోతాం. అంటే వేతనం ఆదదీయ, వేతనంలో మకార హలంత ఉంది కాబట్టి ఆదదీయక ఆగలిస్తుంది. అచుహీనం పదైన సంయోజ్యం ప్రకారంగా. వేతనమాదది అని కూడా రాసుకోవచ్చు అండి. వేతనమాదదీయ పేరు చెప్పరా? అచిహీనం పదేన సంయోజ్యం. అతిహీనం పదేన సంయోజ్యం. ఓకే అండి, ఇది వాక్యం అండి. ఓకేనా? సంపూర్ణం అహం కార్యం అకార్యం. చూడు, దీని పదాలు ఇంకా ముందు మనకు ఈ పద విభాగం చేసుకోవడం రాలేదనుకోండి, ఏం చేస్తామండి? మనకు అర్థం అస్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనకి పదాలు అన్ని స్పష్టంగా ఉన్నాయి, భిన్న భిన్న పదాలు సంధి వల్ల కలిసి ఉన్నాయి అంతే. అది మనకు సమాసం తెలిసింది అనుకోండి, అర్థం చెప్పడం సింపుల్ గా అవుతుంది. ఓకే, ఈ రకంగా కథంకారం రూప్యకోణం రూప్యకాప్య స్థూలం రూప్యకోణం రూపాయ తక్కువ రూప్యకోణం వేతనం ఆదదీయ కథంకారం అంటే ఏంటి సార్? ఇది కథంకారం అంటే ఎందుకని నేను తక్కువ తీసుకోవాలి? పూర్తి పని చేశాను కదా, ఎందుకని అట్లా తక్కువ తీసుకోవాలి అంటున్నారు కానీ ఒక్కోసారి అలంకారికంగా ఎందుకు ఏం తక్కువ చేశాను ఇప్పుడు తీసుకోవాలండి నేను ఆ రకంగా. సార్ ఇంకొకటి ఇప్పుడు రూప్య కోణం అంటే తక్కువ ఎందుకు తక్కువ రూపాయలు అన్నట్ట. రూప్యకాప్య శూనం. రూపాయ ₹1. రూప్యకం అంటే రూపా. ఇక్కడ చూడండి, రూప్య
నం రుప్యకోణం ఇదండి. రుప్యక ప్లస్ ఊనం, రుప్యక ప్లస్ ఊనం తక్కువ. దీనికి ఆలో ఉండే అకారం ఊ రెండుకి సంధిస్తే ఊ అయిపోయింది, రుప్యకోణం అయిపోయింది. రూపాయి తక్కువ కథంకారం అంటే ఎందుకు తక్కువ తీసుకోవాలి? రుప్యకోణం వేతనం 1 రూపాయి తక్కువ ఎందుకు తీసుకోవాలి? మన మాట బస్సు కూడా మనకు లౌకిక 1 రూపాయి తక్కువ తీసుకోండి, నేను అతిశయోక్తి చెప్తుంటా అన్నమాట. అలాగా వాక్యాన్ని నష్టం రాదా నష్టం రుప్యకోణంలో ఎట్లకు వస్తుంది? రుప్యకోణం రకారం వచ్చింది కదా, రేఖం వచ్చింది కదా అని ఎక్కువ మధ్యలో ఉన్నాయండి, మధ్యలో అడ్డం ఉన్నాయి. పా య క న. ఓకే మహోదయ. ఏం అడ్డం ఉంది? పా యా క వచ్చింది మహోదయ. మళ్ళీ జీ నెక్స్ట్ అండి. ఆదది అంటే తీసుకోవాలి. మహోదయ ఒక సందేహం మహోదయ, చెప్పండి. ఒక సందేహం. సంపూర్ణ మహం మకార్యం ఉన్న దగ్గర మా నకార పొల్లు కదా, మరి సందేహం అవుతుంది కదా. సంపూర్ణం మకారం హలంతో ఉందండి, పక్కనే ఉంది అహం ఉంది. అహంలో ఆ కాబట్టి సంపూర్ణంలో అంతే మకారం ఆల కలుస్తుంది అన్నమాట, మకార్యం అయిపోయింది. సంపూర్ణ మహం అహంలో కూడా మళ్ళీ మా ఉంది, పక్కన ఆకాశం ఆ ఉంది కాబట్టి అలా కలిసిపోయామట. సంపూర్ణం మహం మకార్షం. అర్థమైందా? అంటే కార్యం ఉంది కదా మహోదయ, కార్యానికి ముందు అక్కడ పరసవర్ణం అయిపోయిందండి. అకార్షంలో మా ఉంది కదా, అక్కడ కార్యం ఉంది. అక్కడ సంధి కాకుండా మకారం అంతిమంలో అకార్షంలో మా ఉంటే పరసవర్ణం అయింది. పరసవర్ణం ఉంది కార్యంలో కవర్గం ఉందా, ఆ కవర్గం యొక్క పక్క వర్గం అయితే ఉందో ఆ వర్గం యొక్క పంచమాక్షరం వచ్చిందన్నమాట. కార్షం కార్యం అలా అవుతుందన్నమాట. అక్కడ కార్యం. మళ్ళీ ఆకాశం అంటే ఏంటి మహోదయ? అకార్షం చేశాను. ధన్యవాదాలు చేశాను. ఓకే. నెక్స్ట్ ఒక వాక్యం రాసుకొని క్లోజ్ చేద్దాం. గురువు ద్వారా పోషింపబడినటువంటి బాలకుడు, గురువు ద్వారా పోషింపబడినటువంటి బాలకుడు, గురువు ద్వారా పోషింపబడినటువంటి బాలకుడు, గురువు ద్వారా పోషింపబడినటువంటి బాలకుడు గురువు ద్వారా పోషింపబడినటువంటి బాలకుడు ఒక నెలలో జరిగిపోయిన ఘటన మొత్తం మర్చిపోయాడు. గురువు ద్వారా పోషింపబడిన బాలకుడు ఎవరైతే ఉన్నారో ఏదైనా ఘటన జరిగింది, ఆ ఘటన 1 నెల రోజుల్లో మర్చిపోయాడు. ఆ గురువు దండించినట్టు కొట్టిండొచ్చు, అది మనసులో పెట్టుకోలేమట. మనసులో పెట్టుకోకుండా మర్చిపోయాడంట. గురువు ద్వారా పోషించబడిన బాలకుడు ఎవరైతే ఉన్నారో బాలకుడు 1 నెలలో ముందు జరిగిన ఘటన ఏదైతే ఉందో ముందు జరిగిన ఘటనను మరిచిపోయాడు. ఓకేనా? రాసుకోండి. గురు పాలితో అయం మానవకః, గురు పాలితో అయం మానవకో. మొత్తం సమస్త ఒకే పదం ఇది. గురు పాలితో అయం మానవకో,
గురు పాలితోయం మానవకో అలా అవుతుంది సంధి చేస్తే. గురు పాలితోయం మానవకో, గురు పాలితోయం మానవకో మాసపూర్వాం ఇమాం ఘటనాం మాసపూర్వాం ఇమాం ఘటనాం వ్యస్మరత్ మాసపూర్వాం ఇమాం ఘటనాం వ్యస్మరత్. మళ్ళీ చెప్తున్నాను. గురు పాలితోయం మానవకో మాసపూర్వాం ఇమాం ఘటనాం వ్యస్మరత్. 2 సమాసాలు ఉన్నాయండి ఇందులో. రెండే పదాలు చెప్పాను. గురు పాలితోయం మానవకో ఇదంతా సమస్త పదము. నెక్స్ట్ మాసపూర్వాం ఇమాం ఘటనాం ఇది ఇంకో పదము. మాసపూర్వాం ఇమాం ఘటనాం అనేది ఇంకో ఉదాహరణ. సమాసాల పేర్లు చెప్పరా అయ్యా? ఏంటండి? సమాసాల పేర్లు చెప్పరా? మాసేన పూర్వ మాసపూర్వ చతుర్థ సమాసం ఉంది. ఇవన్నీ పదాలు సంధియుక్తమైన పదాలు అనమాట. మాసపూర్వ సంధి ఇక్కడ సమాసం ఉంది. మాసేన పూర్వ మాసేన పూర్వ మాసం కంటే ముందే తృతీయ అవుతుంది. మాసం కంటే ముందు మాసాత్ పూర్వం వ్యస్మరత్ పంచమి తీసుకునే పంచమి తత్పురుష సమాసం. మాసాత్ పూర్వం మాసం కంటే ముందే. మాసం గురువుగారు ఒక పదంలో 2-3 సమాసాలు ఉన్నాయి ఇప్పుడు. జీ ఇవన్నీ ఇప్పుడు గురు పాలితోయం గురునా పాలిత గురు పాలిత షష్ఠి తత్పురుష సమాసం. గురు ద్వారా పాలించబడిన గురునా పాలిత గురు పాలిత అంటే గురువు ద్వారా పాలించబడిన ఆ బాలకుడు ఎవరైతే ఉన్నారో గురు పాలిత, గురు ద్వారా గురునా పాలిత గురు పాలిత అయం మానవక గురు పాలిత సమాసం ఉంది. తృతీయ తత్పురుష సమాసం అవుతుంది కదా సార్, షష్ఠి అంటారు. ఇది గురునా గురు పాలి షష్ఠి కాదండి, తృతీయ అండి. ఇది కూడా గురువు ద్వారా పాలించబడినటువంటి గురు పాలిత. మాసాత్ పూర్వం మాస పూర్వం ఇది పంచమి తత్పురుష సమాసం. పొరపాటు నేనే షష్ఠి చెప్పాను, షష్ఠి కాదు తృతీయ అండి. ఓకేనా? తో గురు పాలితోయం మానవకో మాసపూర్వాం ఇమాం ఘటనాం వ్యస్మరత్ మర్చిపోయాడు. గురువు పాలితో అయం మానవ గురువు ద్వారా పాలించబడిన అయం ఈ మానవకుడు అంటే ఈ బాలకుడు మాసపూర్వం అంటే మాసానికి లోపల అంటే నెలకు లోపలనే ఇమాం ఘటన ఏదైనా దండించి ఉండొచ్చు, ఇంకే జరిగి ఉంటుందా అది మనసులో పెట్టుకోలేదు అన్నమాట. అలాగే గురువు మన కళ్యాణం కోసం మొదటిసారి మాసేన పూర్వ అన్నారు. మాసిన కాదండి, మాసిన కాదు, మాసం పంచమి తీసుకోవాలి, మాసం తీసుకోకూడదండి. మాసాత్ పూర్వం మాసం కన్నా పూర్వం దానికంటే ముందు అని చెప్తున్నాం. ఓకేనా? తృతీయ తీసుకోకూడదు, పంచమిని తీసుకోవాలి. అస్తు. తో మాసపూర్వాం ఇమాం ఘటనాం వ్యస్మరత్ వ్యస్మరత్ అంటే మర్చిపోయాడు. మాసం కంటే ముందే మర్చిపోయాడు, మనసులో పెట్టుకోలేదు. ఒకవేళ ఆవేశంలో ఏదైనా ఉండి పొరపాటున అని ఉండొచ్చు, అది మనసులో పెట్టుకోలేదు. మనసులో పెట్టుకోకుండా మళ్ళీ మర్చిపోయాడు. అట్లా పెద్దలైనా గురువులైనా ఏదైనా ఒకటి చెప్పారంటే అది మన మంచి కోసం చెప్పి ఉంటారని చెప్పి దాన్ని అదే మనసులో పెట్టుకోకూడదు. దానివల్ల ఏమవుతుంది, మన వికాసం ఆగిపోతుంది, మన వృద్ధి ఆగిపోతుంది అనమాట. కాబట్టి మన ఉన్నతి కావాలంటే ఎప్పుడు పెద్దలతో మన సంపర్కంలో ఉండాలి.
వాళ్ళు తిట్టినా కూడా మన మంచి కోసమే, ఏం చేసినా కూడా మన మంచి కోసమే ఉంటుంది అక్కడ. కాబట్టి వాళ్ళు పెద్దలు ఏం చెప్పినా అది చేసినా అది ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చి అరవడానికి అవకాశం ఇచ్చారు, ఏదో కోప్పడానికి అవకాశం ఇచ్చామంటే ఖచ్చితంగా ఇక్కడ దోషం ఉంటుంది మనలో. ఆ దోషం ఎక్కడ ఉంది, ఎందుకు నేను నా చేష్టలు ఏ రకంగా ఉన్నాయి, నా వ్యవహారం ఏ రకంగా ఉంది, ఎందుకు వాళ్ళు కోపడాల్సి వచ్చిందన్నమాట. అది పెద్దలు, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, గురువులు కావచ్చు, అధ్యాపులు కావచ్చు, ఎక్కడ లోక వ్యవహారంలో కావచ్చు, ఖచ్చితంగా దోషం ఉంటుంది. ఆ దోషాన్ని విన్నామంటే మనకు భవిష్యత్తులో ఉన్నతి వైపు ముందుకు వెళ్తామండి. కాబట్టి ఏదైనా దండిస్తున్నారంటే మన వైపు ఏదైతే చూపిస్తున్నా అంటే ఖచ్చితంగా దోషం ఉంటుంది. అటువంటి అవకాశం అనుమానానికి కూడా తావి ఉండకూడదు. మన వ్యవహారంలో అనుమానానికి కూడా తావి ఉండకూడదు అన్నమాట. కాబట్టి అది దోషం ఏదైనా ఉంటుందని మనం దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కొన్ని దోషాలు చెప్తేనే మనం అంగీకరించాలి. దోషం లేకపోతే చెప్తున్నాను అనుకోండి, అది కాదని చెప్పుకోవాలి. అయినా అప్పుడు వాళ్ళ అజ్ఞానంతో, అంధకారంతో ఏదో మాటలు చెప్పడం మాటలతోటి అట్లా ఉంది అనుకోండి, ఒక సమయం వస్తుంది, తర్వాత వాళ్ళకి నిజం తెలుస్తుంది. అప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. తప్పుంటే బాధపడదు కానీ మనం చేయకుండా వాళ్ళని పొరపాటు నిందిస్తూ ఉంటారు, దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఒక టైం వస్తుంది, దాన్ని మనం ప్రూఫ్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మన నిజాయితీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఒక సమయం అంటూ మనకు కూడా అవకాశం వస్తుంది ప్రూఫ్ చేసుకోవడానికి. మొత్తానికి ఏదైనా కానీ గురువు ద్వారా నిజంగా శిష్యుడు ఏదైతే ఉన్నారో అది జరిగిన ఘటన ఏదైతే ఉందో అది మనసులో ఒక నెల లోపలనే పూర్తిగా మర్చిపోతాడు అనే విషయాన్ని ఇక్కడ మనం మంచి వాక్యాలు కొటేషన్ రూపంలో చాలా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. జీ క్షమిత మహోదయ, పునః ఏకవారం వదతు. చెప్పండి. సంపూర్ణ వాక్యం ఇది మానవకో. మానవకు అంటే ఏంటి? మానవకః అంటే మానవుడు, అంటే బాలకుడు. నేను బాలు అని చెప్పాను, ఇప్పుడు మానవక అని చెప్తున్నాను. బాలకుడు రాసుకో, బాలకో అని చెప్పి. అయం బాలకః. మాసపూర్వాం ఇమాం ఘటనాం. ఇమాం ఘటన అంటే ఈ పని అని కదా. ఇమాం ఈ ఘటన ఏం జరిగిందో అంటే గురు శిష్యుల మధ్య ఘటన జరిగిందో అది ఏదో ఉండొచ్చు, సంఘటన ఉంటున్నాడు, చదవలేదు, దానికి ఏదో దండించాడు, శిక్షించాడు, అది మనసులో పెట్టుకోలేదు అన్నమాట. గురువు పాలించిన వ్యక్తి అయితేనా అది మనసులో గురువు కల్పన తెలుసుకుంటాడు. ఏంటండి విస్మృతవాన్ లాగా వ్యస్మరత్ అన్నారు. విస్మృతవాన్ దాన్ని మర్చిపెట్టాడు, వదిలేసాడు అన్నమాట. దాన్ని మనసులో పెట్టుకుందాను, అక్కడ దాన్ని మర్చిపోయాడు. వ్యసస్మరత్ అలా రాసుకునేయండి. అది పలకడం కొంచెం విసస్మరత్ అంటే మర్చిపోయాడు, విస్మరించాడు అంటే పూర్తిగా వదిలేశాడు అని అర్థం. ఓకే, ఇది వాక్యం. ఇలా ఉంటే మన సమస్త పలుచుకోండి. ఇదంతా మొత్తం పదాన్ని కూడా మనకు విడివిడి రాసుకుంటే గురునా పాలితః అయం మానవకః మాసాత్ పూర్వం ఇమాం ఘటనాం వ్యసస్మరత్ అని బిండి రాసుకునే వాళ్ళం. ఇన్ని పదాలు వచ్చేటివి. సమాసం చేసుకునేవి అన్ని ఒకే పదంగా 2 పదాలు మొత్తం వాక్యాన్ని ఇక్కడ ఇచ్చేసాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు శ్లోకాల్లో మనకు ఛందస్సుని మనకు కలిసిపోతుంది. ఛందస్సుకు నిర్మాణం కోసం ఇటువంటి మనం సందులు సమాసం చేసి మనం సంక్షేపంగా రాయగలుగుతామంట. కాబట్టి సమాస పరిచయం వస్తే మనకు వాక్య నిర్మాణం త్వరగా అర్థమవుతుంది, దాని యొక్క అభిప్రాయం కూడా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతామండి. అట్లా ప్రాక్టీస్ అభ్యాసంగా వచ్చేస్తుంది. సో ఈ రకం కొన్ని వాక్యాలు చెప్పాను. నెక్స్ట్ ఇలా ఉంటాయని చూపించాను. నెక్స్ట్ మనం బహువ్రీహి సమాసం అనేది మనం నెక్స్ట్ మొదలు పెట్టుకుందామండి. ఇంకా ఫస్ట్ సమాస ప్రకరణ అయిపోయిన తర్వాత నేను ఒక వాక్యాలుగా అటు కొన్ని వాక్యాలు మీకు అలవాటు చేయించిన వాక్య నిర్మాణం మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. ఎక్కడెక్కడ ఏ పదాలు ఎలా ఉపయోగిస్తున్నాం అని చెప్పి అలా క్రమంగా విభక్తి ప్రకారంగా ప్రాక్టీస్ చేద్దాము. సో కొంచెం అభ్యాసం అవుతుంది మనకు. అస్తు అండి. ఇంకేమైనా సందేహాలను తర్వాత చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్కారం గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. రేపు నుంచి మనం
సెలవు పెట్టుకుందామండి. సో మళ్ళీ ధన్యవాదాలు. సోమవారం మనకు 17వ తేదీ మళ్ళీ ఈ క్లాస్ కంటిన్యూ నడుస్తుంది. కాబట్టి అంతవరకు మహోదయ సెలవుగా ప్రకటించుకుందాం పండుగ సందర్భంగా. మహోదయ ఒక సందేహం ఓకే. అడగచ్చా మహోదయ? జీ జీ అడగండి నమస్కారం అడగండి మహోదయ. అడగండి. ఇది వ్యస్మరత్ జీ ఉంది కదా, నమస్తే. అది కొంచెం నాకు చెప్పాలండి. వ్యస్మరత్ అంటే ఎట్లా? వ్యసస్మర తండ్రి రాయండి, అయిందా? అట్లే కన్ఫ్యూజ్ అవుతారు. వ్యసస్మర రాస్తున్నాను చూడండి. అంటే మనకి స్మరత్ అంటే మర్చిపోవడం కదా, వ్యస అది ఎట్లాగా వస్తుంది? వి వి అస్మరత్ అండి ఇక్కడ. అంటే వి ప్లస్ ఆ ఉపసర్గ ఆ ఉందన్నమాట. స్మరత్ వి ఉపసర్గ కూడా ఉంది ఇక్కడ. వ్యసస్మరత్. ఓకేనా? ఓ, వి కనిపిస్తుందండి ఇప్పుడు? స్మరత్. వి ప్లస్ ఆ ప్లస్ స్మరత్ అలా వస్తుంది. ధన్యవాదాలు. ఈ ఆ వి కలిసి వ్యా వ్యసస్మరత్ అయిపోతుంది. ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. అస్తు మహోదయ, ధన్యవాదాలు. సో అస్తు అండి. వ్యక్తిగతంగా మీకు ఎటువంటి డౌట్ ఉందో ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, ధన్యవాదాలు. అస్తు అండి. సోమవారం ఓం మళ్ళీ నమస్తే మహోదయ. మిలామः. ధన్యవాదాः మహోదయ. అందరికీ నమస్కారం. నమస్కారం అస్తు అండి. మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.